గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా హడలెత్తిస్తోంది. బాచుపల్లి ఎర్రకుంటలో అక్రమంగా వెలిసిన అపార్ట్మెంట్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గత 10 ఏళ్లలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు దీనిపై ఫిర్యాదులు అందడంతో కూల్చివేతలు జరిపారు. జేసీబీల సహాయంతో అధికారులు 3 అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా హడలెత్తిస్తోంది. బాచుపల్లి ఎర్రకుంటలో అక్రమంగా వెలిసిన అపార్ట్మెంట్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గత 10 ఏళ్లలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు దీనిపై ఫిర్యాదులు అందడంతో కూల్చివేతలు జరిపారు. జేసీబీల సహాయంతో అధికారులు 3 అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. రైట్ నుమాన్, ప్రస్తుతం హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు అంటే బఫర్ జోన్లను కూడా ఈ స్థాయిలో కబ్జా చేస్తూ వెళ్తున్న వాళ్ళందరి లిస్టు రెడీ అయిందా? విజయచంద్రిక, ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో బ్యాక్ టు బ్యాక్ కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తుందని చెప్పవచ్చు. ఏదైతే అక్రమ నిర్మాణాలు చెరువుల్లో, ఎఫ్టీఎల్ లో కానివ్వండి, బఫర్ జోన్లలో విచ్చలవిడిగా గత ప్రభుత్వం హయాంలో దాదాపు 10 ఏళ్ల కాలంలో కూడా అనేక బహుళ అంతస్తులు వెలిచాయి. సో దాంతోపాటు ఇప్పటికీ కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగానే నగర శివార్ మున్సిపల్ కార్పొరేషన్ అటువంటి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాచుపల్లిలోని ఎర్రగుంట చెరువులో దాదాపు బహుళ అంతస్తులు ఏదైతే అపార్ట్మెంట్లు దాదాపు 3-4 అపార్ట్మెంట్లు వెలిచాయి చెరువులోనే. సో వాటి మొత్తం కూడా బఫర్ జోన్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని నిర్మాణాలు అయితే ఎఫ్టీఎల్ లోనే పూర్తిగా చెరువులోనే నిర్మించారు. చెరువును పూర్తిగా మట్టితో పూర్తి చేసి అందులోనే నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. దీని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో నేను సాయంత్రం రంగనాథ్ పరిశీలించారు. సో నిన్న అర్ధరాత్రి నుంచి పూర్తిగా భారీ జేసీబీల సహాయంతో, హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేతలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బిల్డర్లు అయితే అడ్డుకునే ప్రయత్నం చేయగా భారీగా పోలీసులను మోహరించేటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైనా కూల్చివేతలను అడ్డుకుంటే మాత్రం క్రిమినల్ కేసులు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఏదైతే మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము, సో ఏదైతే నిర్మాణాలు గత ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున కూడా నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే ఎఫ్టీఎల్ కానివ్వండి, బఫర్ జోన్లను పూర్తిగా ఆక్రమించేసి నిర్మాణాలు చేశారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ జేసీబీల సహాయంతో దాదాపు 3 అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు. ఈ రోజు సాయంత్రం వరకు కూల్చివేతలు పూర్తవుతాయంటూ కూడా హైడ్రా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎర్రగుంట చెరువు దాదాపు 10 ఎకరాల పైగా విస్తీర్ణంగా ఉన్నటువంటి ఎర్రగుంట చెరువు. సో ఆ ఎర్రగుంట చెరువులో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులు ఏదైతే విచ్చలవిడిగా ఆక్రమణలకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. సో వీటన్నిటిని కూడా ఈ అక్రమాల చిట్టా అంతా తీస్తాము, తప్పకుండా చెరువుల్లో నిర్మాణాలు చేసినా, నాలాల మీద అక్రమంగా నిర్మాణాలు చేసినా మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ మాత్రం ఇటు హైడ్రా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి బాచుపల్లిలోని ఎర్రగుంట చెరువు ఇది. ఏదైతే ఎర్రగుంట చెరువు ఆక్రమణలు పెద్ద ఎత్తున వెలిచాయి. దాదాపు ఏదైతే కోట్లలో పెట్టేసి అక్కడ పెద్ద ఎత్తున బహుళ అంతస్తులను నిర్మించినటువంటి నేపథ్యంలో సో ఆ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. సో నోటీసులు ఇవ్వకుండానే పూర్తిగా ఏదైతే నిర్మాణాలు అయితే కూల్చివేస్తున్నారు. అంటే కనీసం ఈ స్థాయిలో ఉల్లంఘనలు అధిగమించి బఫర్ జోన్లలో కడుతున్నారంటే అసలు వీళ్ళకి పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు? ఆ పర్మిషన్లు తీసుకుని కడుతున్నారా లేకుండానే కడుతున్నారా? వీటన్నిటికీ కూడా ఏదైతే అనుమతులు తీసుకునే కొన్నిటికి ఏదైతే G+2, 3 వరకు తీసుకుని వాటి మీద G+5, 6 వరకు నిర్మాణాలు చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలను అడ్డం పెట్టుకుని గతంలో అంటే దాదాపు ఈ నిర్మాణాలన్నిటికీ కూడా పర్మిషన్స్ వచ్చి దాదాపు ఒక 1 year, 2 years బ్యాక్ వచ్చినటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవన్నీ కూడా. సో ఈ నిర్మాణాలు పూర్తి అవుతున్నటువంటి క్రమంలో సో గతంలో కొంతమంది మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా మనం చూస్తాం ఏదైతే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులను అడ్డు పెట్టుకుని స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్లు కానివ్వండి చూసి చిన్నట్టు వ్యవహరించడం మూలంగానే ఈ స్థాయిలో
ఆ నిర్మాణాలు వెలిసినటువంటి పరిస్థితి. టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి ఏసీపీలు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి టీపీలు సో అసలు ఎక్కడ నిర్మాణాలకు అనుమతిస్తున్నాము ఏంటి అనేది కూడా చూడకుండా ఈ స్థాయిలో G+2 కు పర్మిషన్ తీసుకొని 4-5 వరకు అసలు కనీసం అక్కడ FTL లో కడుతున్నారా, బఫర్ జోన్ లో కడుతున్నారా, అసలు అది ప్రభుత్వ జాగాన ఏంటనేది చూడకుండా కూడా ఏదైతే వారంతా కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం మూలంగానే ఇదంతా జరిగింది. సో దీని మీద హైడ్రా కూడా సీరియస్ గా ఉంది. సో ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఇల్లు కట్టిన వాళ్ళు మాత్రమే కాదు, ఇంటి నిర్మాణానికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇక మీద మాత్రము ఇళ్లకు ఇలాంటి నిర్మాణాలకు ఇస్తే మాత్రము టౌన్ ప్లానింగ్ కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, ఎవరున్నా కూడా వారి మీద మాత్రం కఠిన చర్యలు ఉంటాయి, వారి మీద సీరియస్ యాక్షన్ కూడా ఉంటున్నట్టు కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మనం చూసినటువంటి ఈ నిర్మాణాలకు సంబంధించి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన గతంలో ఉన్నటువంటి కమిషనర్, అదేవిధంగా అక్కడ గతంలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు సో వారందరూ నిర్లక్ష్యం మూలంగానే చూసి చూడనట్టు వ్యవహరించడం మూలంగానే సో చెరువులోనే నేరుగా ఇల్లు వేసుకొని అక్కడ పెద్ద ఎత్తున 1 కాదు 2 కాదు దాదాపు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ల వరకు మున్సిపల్లోనే అనుమతులు తీసుకొని నేరుగా వాళ్ళు దర్జాగా కబ్జాకు పాల్పడి ఆ నిర్మాణాలు చేస్తున్నారు. సో మనము చూస్తున్నాము. సో వీటన్నిటి మీద కూడా ఏదైతే పూర్తిగా ఎవిడెన్స్ తోనే ఏదైతే హైడ్రా రంగంలోకి దిగింది. సో వీటన్నిటి మీద కూడా తక్షణమే నిన్న దాదాపు దీని మీద 2-3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ ఫోకస్ పెట్టారు. సో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అంటే కేవలం గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి GHMC పరిధి మాత్రమే కాదు, నగర శివారులో ఉన్నటువంటి అంటే ORR కు చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ల మీద కూడా ఇప్పటికే పూర్తిగా హైడ్రా విస్తరించింది. అందులో భాగంగానే కేవలం కంప్లైంట్స్ ఆధారంగానే ఇప్పుడు చర్యలు ఉంటున్నాయా, లేదా మాస్టర్ ప్లాన్ లో ఉన్న దానిలో బఫర్ జోన్ లో డీవియేషన్స్, అక్రమ నిర్మాణాలు అన్నిటిపై ఫోకస్ పెట్టారా? అన్నిటి మీద ఫోకస్ పెట్టారు విజయ చంద్రిక. బట్ ప్రస్తుతం మాత్రం కంప్లైంట్స్ ఎవరైతే పెద్ద ఎత్తున వస్తున్నాయో వాటి మీద మొదట కొద్దిగా టీమ్స్ అనేవి సరిపడా లేవంటూ కూడా ఇప్పటికే రంగనాథ్ చెప్తున్నారు. సో ఆ టీమ్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రాకి సంబంధించినటువంటి టీమ్స్ ని పెంచే విధంగా కూడా కొంత అదనంగా సిబ్బంది కావాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరారు. సో పూర్తి స్థాయిలో టీం వస్తే మాత్రము కంప్లైంట్స్ వచ్చినటువంటి వాటిని మాత్రమే కాదు, పూర్తిగా ఏవైతే ఉన్నాయో వాటి చిట్టా అన్నింటినీ తీస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మాత్రం ప్రస్తుతం కంప్లైంట్స్ వచ్చాయి. దాదాపు ఇటీవల కాలంలోనే ఒక 10 నుంచి 15 వరకు కంప్లైంట్స్ వచ్చాయి. ఈ కంప్లైంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత వాస్తవానికి అక్కడ ఏంటనేది ఫీల్డ్ లో వెళ్లి నేరుగా రంగనాథే నేరుగా పరిశీలించి చూస్తున్నారు ఆయన. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, వారు బఫర్ జోన్ ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నట్టున్నామో ఏదైతే ఎర్రగుంట చెరువు, సో ఎర్రగుంట చెరువుకు సంబంధించి అసలు ఇది బఫర్ జోన్ లో ఉందా ఏంటి అనే దాని మీద కూడా దానికి సంబంధించినటువంటి పూర్తిగా మ్యాప్ GPS ద్వారా పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే యాక్షన్ ప్లాన్ కి సిద్ధమవుతున్నారు. సో కేవలం ఈ చెరువు మాత్రమే కాదు, సో ఇంకా చెరువులు ఉన్నాయి, చాలా చెరువులు ఇంకా ప్రభుత్వ జాగాల్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నిటి లెక్క తీస్తాము తప్పకుండా. ప్రతి ఒక్కరు ఏదైతే అక్రమ నిర్మాణాలు పాల్పడేటువంటి వారు ఉన్నారో వారికి తప్పకుండా వారి భరతం పడతామంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. నేరుగా రంగనాథే రంగంలోకి దిగుతున్నారు. సో ప్రతి చోట కూడా ఆయనే వెళ్లి అక్కడ పరిస్థితి చూస్తున్నారు. అక్కడ వచ్చినటువంటి కంప్లైంట్స్ వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అధికారుల ఒపీనియన్ మాత్రమే తీసుకోవట్లేదు. సో మిగతా హైడ్రాకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఆయన కూడా నేరుగా వెళ్లి సైట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే ఆయన ఆదేశాల తర్వాతనే ఏదైతే ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. సో అదంతా కూడా అంటే కూల్చివేతలు చేయడానికి ప్రత్యేకంగా ఒక టీమ్ ను కూడా పెట్టారు. మాలిక్ డిమాలిషన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ పూర్తిగా వాడుతున్నారు. సో హైడ్రాలిక్ అంటే పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి కాబట్టి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్ దాదాపు 5 అంతస్తులు 6 అంతస్తులు వాటిని కూడా అంటే 1 డేలోనే ఆ టాస్క్ కంప్లీట్ చేసే విధంగా అక్కడ స్థానికులతో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వారితో ఇబ్బంది కూడా లేకుండా సో వెంటనే ఆ టాస్క్ ని 1 డేలో 24 అవర్స్ లోనే కంప్లీట్ చేసే విధంగా కూడా పెద్ద అధునాతమైనటువంటి హైడ్రాలిక్ మిషన్స్ ని వాడుతున్నారు. దాదాపు ఒక 10-15 ప్రత్యేకమైనటువంటి JCBలు హైడ్రాలిక్ మిషన్స్ ని కూడా తీసుకువచ్చి వాటిని నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రము బుద్ధ భవన్ లో ఉన్నటువంటి 7th ఫ్లోర్ లో ఉన్న హైడ్రా కమిషనర్ కార్యాలయానికి మాత్రము ఏదైతే ఫిర్యాదుదారు అయితే క్యూ కడుతున్నారు, ఇన్నేళ్ల పాటు జరిగినటువంటి అక్రమ కట్టడాల కూల్చివేత ఈ విధంగా ఈ స్థాయిలో చెరువులను ప్రభుత్వ జాగాలను కబ్జా చేసేసినటువంటి వారిని భరతం పడుతున్నటువంటి హైడ్రా మీద మాత్రం పెద్ద ఎత్తున అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పొలిటికల్ కి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ నుంచి మాత్రం కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా, సామాన్య ప్రజానికం మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రము ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రతిసారి మునగడానికి ప్రధాన కారణం చెరువుల్లో ఇల్లు కట్టడం. సో చెరువుల్లో ఇల్లు కట్టడం ముందు ఆ వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేయడం, కాలనీలోకి వచ్చేయడం, ఇల్లు మునగడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో వాస్తవానికి ఈ బిల్డర్స్ ఇష్టారాజ్యంగా ఇల్లు కట్టడం, చాలా మంది అమాయకులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు తీసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది, కొనుక్కోవడం జరుగుతుంది. సో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా హైడ్రా అయితే నేరుగా అక్రమ నిర్మాణాల కూల్చివేత మీద అయితే స్పెషల్ గా ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది.